గద్దర్ అవార్డ్స్ లో చాలా అవకతవకలు జరిగాయి అని అంటున్నారు. కొన్ని రావాల్సిన మూవీస్ కి అవార్డ్స్ రాలేదు అని అంటున్నారు. గుట్కాలు తింటూ స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు కూడా అవార్డ్స్ ఇస్తున్నారా అని అంటున్నారు. ఎన్టీఆర్ కి నిజంగా అన్యాయం జరిగిందని అంటున్నారు. చిన్న సినిమాలు అయితేనేంటి అవార్డ్స్ ఇవ్వకూడదా? కల్కి సినిమాకి 4 అవార్డ్స్ వచ్చాయి అనంటే అందులో ప్రభాస్ వాటా ఏమీ లేదంటారా? ఎంతో మంది గ్లామరస్ సక్సెస్ఫుల్ రన్నింగ్ హీరోయిన్స్ ఉండగా ఒక చిన్న సినిమాలో నటించిన నివేదా థామస్ కే ఎందుకు ఈ అవార్డు దక్కాలి? చూద్దాం, తప్పకుండా ఒక్కో విషయాన్ని చర్చిద్దాం. ఇక లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం. ఉత్తమ చిత్రంగా ద గ్రేట్ డైరెక్టర్ నాగశ్విన్ డైరెక్ట్ చేసిన మన పాన్ ఇండియా హీరో వన్ అండ్ ఓన్లీ బాక్స్ ఆఫీస్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి ఎంపికైంది. మొత్తం 4 అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం నాగశ్విన్ తెలుసు కదా, కాశీ, కాంప్లెక్స్, శంభాల ఈ 3 ప్రపంచాల చుట్టూ అద్భుతంగా స్టోరీని నడిపించాడు నాగశ్విన్. అలాగే ఉత్తమ కళా దర్శకుడు నితిన్ జిహానీ అండ్ ఉత్తమ కాస్ట్యూమ్స్ విభాగంలో కూడా అవార్డు దక్కించుకుంది కల్కి మూవీ. ఉత్తమ కాస్ట్యూమ్స్ అర్చనారావు అన్నట్టు ఈ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి. నిఫ్లో ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసి న్యూయార్క్ లో మాస్టర్స్ కూడా చేసింది. తిరిగి వచ్చాక మన ఇదే నాగశ్విన్ డైరెక్ట్ చేసినటువంటి మహానటి మూవీకి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ఈ అమ్మాయికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అందరికన్నా ఎక్సలెంట్ కాస్ట్యూమ్స్ అని చెప్పాల్సి వస్తే అశ్వత్థామ కాస్ట్యూమ్స్. బట్ ఏదేమైనా ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకునే కథ రాసుకున్నారు. ప్రభాస్ ని చూసే ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టారు. ప్రభాస్ ను చూడడానికే మన ఫ్యాన్స్ జనం ఎగబడినందువల్లే 1000 కోట్ల పైబడి కలెక్షన్స్ వచ్చాయి. సో కల్కి చిత్రానికి ఎన్ని అవార్డ్స్ వచ్చినా అందులో మన బాక్స్ ఆఫీస్ రూలర్ ప్రభాస్ వాటా ఖచ్చితంగా 50% ఉంటుంది. ఇక సెకండ్ బెస్ట్ మూవీ అవార్డ్ హోటల్ కి రావడం జరిగింది. ఇందులో నటించిన అనన్య నాగళ్ళకి బెస్ట్ యాక్ట్రెస్ స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వచ్చింది. I'm truly honored to be selected for this award. థర్డ్ బెస్ట్ మూవీగా లక్కీ భాస్కర్ ఎంపికైంది. ఈ మూవీ 4 కేటగిరీల్లో ఎంపికైంది. బెస్ట్ స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరి, బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలి, స్పెషల్ జ్యూరీ బెస్ట్ యాక్టర్ దుల్కర్ సల్మాన్. ఇతని ప్రతి సినిమా ఒక కొత్త ప్రయోగమే. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోని బెస్ట్ యాక్టర్ అంటే ఇతనే కావచ్చు. ఇక ఉత్తమ జాతీయ సమైక్యత కేటగిరీలో నిలిచిన చిత్రం కమిటీ కుర్రాళ్ళు. బాగుంటుందబ్బా, చూడని వాళ్ళుంటే చూడండి తప్పకుండా. అలాగే ఉత్తమ తొలి దర్శకుడు ఈ కమిటీ కుర్రోళ్ళు డైరెక్టర్ యాదు వంశీ గారికి రావడం జరిగింది. అలాగే బెస్ట్ హిస్టారికల్ మూవీ కేటగిరీలో రజాకార్ చిత్రం ఎంపికైంది. ఇది ఆనాటి తెలంగాణ స్థితిగతులపైన వచ్చినటువంటి చిత్రం. రియలిస్టిక్ గా ఉండే చిత్రాలను ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఇక బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చేసి మన అభిమాన నట రాక్షసుడు ఎస్జే సూర్య గారికి వచ్చింది. మూవీ వచ్చేసి నేను ఒక డైలాగ్ చెప్తాను, మీరే గెస్ చేయండి. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతున్నాడు సుధావిడు. ఎస్, సరిపోదా శనివారం మూవీ నుండి. ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్. మూవీ వచ్చేసి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. అద్భుతమైన మూవీ, చూడండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. హీరో సుహాస్ అండ్ శరణ్య గారు పోటీ పడి మరీ నటించారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఈ మధ్య చాలా సినిమాల్లో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నటువంటి బీమ్స్ సిసిరోలియో. మూవీ వచ్చేసి రజాకార్. సింగింగ్ లో బెస్ట్ సింగర్ మేల్ వచ్చేసి సిద్ శ్రీరామ్. మూవీ ఊరు పేరు భైరవ కోణం. బెస్ట్ ఫీమేల్ సింగర్ వచ్చేసి శ్రియా ఘోషల్. మూవీ పుష్ప 2 సూసేకి అగ్గిరవ మాదిరి. ఇప్పుడు మళ్ళీ ఆ పాటని హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఒక్కో నోట్ ఎలా పాడిందో జాగ్రత్తగా వినండి, పిచ్చెక్కిపోతారు. అంత బాగా పాడింది. నేను మాత్రం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను అవార్డు వస్తుందని. ఇక కామెడీ విభాగంలో బెస్ట్ కమెడియన్గా మత్తు వదలరా 2కి గాను సత్య వెన్నెల కిషోర్ కలిసి ఎంపికయ్యారు. సత్య కామెడీ మనకు తెలిసిందే కదా, ఈ మధ్య పిచ్చెక్కిస్తున్నాడు. కడుపుబ్బా నవ్వుకుంటున్నాం కదా. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చేసి నివేదా థామస్ సొంతం చేసుకుంది. మూవీ ఈజ్ 35. ఇది చిన్న కథ కాదు. తన కొడుకు భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లిగా తన నటన ఎందరినో మెప్పించింది. 35 సినిమా మనసుకు హత్తుకునేలా చాలా బాగుంటుంది. ఇప్పటికీ చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. నివేదా థామస్ నటనకి 100% ఫిదా అయిపోతారు. కొరియోగ్రఫీ విభాగంలో బెస్ట్ కొరియోగ్రఫర్ అవార్డు గణేష్ ఆచార్య సొంతం చేసుకున్నారు. మూవీస్ మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర. సాంగ్ వచ్చేసి ఆయుధ పూజ. ఏ మాట కామాట
మన ఎన్టీఆర్ స్టెప్ వేసిన చాలా పాటలకి బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డ్స్ వచ్చాయి. కొరియోగ్రాఫర్స్ కూడా మన ఎన్టీఆర్కి సాంగ్ కంపోజ్ చేయాలి అని అంటే తమ టాలెంట్నంతా ఉపయోగించాల్సి ఉంటుంది. వాళ్లకు అవార్డు వచ్చింది అని అంటే అందులో ఎన్టీఆర్ వాటా తప్పకుండా 50% ఉంటుంది. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ గురించి సపరేట్ వీడియో త్వరలో చేస్తాను. ఆయన్ని తప్పకుండా ఓ రేంజ్లో చూపిస్తాను. ఇక బెస్ట్ యాక్టర్ వచ్చేసి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మూవీస్ పుష్ప 2. ఏమని చెప్పాలి అల్లు అర్జున్ గురించి, ఎంతని చెప్పాలి? సినిమా పట్ల అతనికున్న డెడికేషన్ గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. పుష్ప 1, పుష్ప 2 మూవీస్లో అతని నటన నిజంగా అద్భుతం. పుష్ప 1లో అజయ్ క్యారెక్టర్ పుష్ప క్యారెక్టర్ అమ్మని అవమానించినప్పుడు ఒక క్లోజప్ ఉంటుంది పుష్ప పైన. అది చూడండి, ఆ నటన ఎంత న్యాచురల్గా ఉందనేది మీకే అర్థమవుతుంది. అలాగే పుష్ప 2 జాతర సీన్లో ఏంటి సామి ఈ ఏషం అని హీరోయిన్ అడిగినప్పుడు కూతురు పుట్టాలని మొక్కుకున్నా అని చెప్పే సీన్ చూడండి, అల్లు అర్జున్ నటన అంటే ఏంటో అర్థమవుతుంది. అలాగే షికావత్తో స్విమ్మింగ్ పూల్ సీన్ కి ముందు బాగా డ్రింక్ చేస్తాడు. జీప్లో క్లోజ్అప్ సీన్స్ చూడండి. అల్లు అర్జున్ హార్డ్ వర్క్, సినిమాపై ప్యాషన్ అంటే కాదు దాన్ని ప్యాషన్ అని కూడా అనొద్దు, పిచ్చి అనాలేమో. సినిమాపై అతనికి ఉన్న పిచ్చి ఏంటో, ఆ డెడికేషన్ ఏంటో అర్థమవుతుంది. మీరు ఎన్నైనా అనండి, నా అభిప్రాయంలో అల్లు అర్జున్ సూపర్ హార్డ్ వర్కర్. గుట్కా తినే క్యారెక్టర్స్కి, స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్స్కి కూడా అవార్డ్స్ ఇస్తారా అని కొంతమంది అంటున్నారు. సంధ్యా థియేటర్ ఘటనని చూపిస్తూ ఒక వ్యక్తి ప్రాణం తీసిన వారికి అవార్డులు ఇస్తారా అని కొంతమంది అంటున్నారు. బాస్, అదంతా కూడా బయట జరిగేది. హీరో క్యారెక్టరైజేషన్ అనేది స్పెషల్గా రాసుకుంటారు, డైరెక్టర్స్ కావాలని డిజైన్ చేస్తారు, హీరోలు కూడా దాన్ని బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ఎంతో కష్టపడతారు. ఈ రెండింటిని మనం కలపలేము ఎప్పుడు కూడా. చాలా కామెంట్స్ చూస్తున్నాను సోషల్ మీడియాలో, అందుకనే ఇలాగా రియాక్ట్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ అల్లు అర్జున్కి ఉన్న సినిమాపై ప్రేమని, అతని హార్డ్ వర్క్ని ఏ మాత్రం తగ్గించలేవు. చూడండి, నెక్స్ట్ డైరెక్టర్ అట్లీ మూవీలో కూడా అదే రేంజ్లో అవుట్పుట్ ఇస్తాడు. ఎస్, ఏదేమైనా 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వము చలనచిత్ర రంగానికి గద్దర్ అవార్డ్స్ని ప్రవేశపెట్టడం అనేది అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే ప్రతి కళాకారుడు కూడా ఒక గుర్తింపు కోరుకుంటాడు. సరే, ఈ అవార్డ్స్ పైన ఏదైనా అన్యాయం జరిగి ఉంటే, ఏ హీరోకైనా అన్యాయం జరిగి ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఇష్టమైన హీరోలు చేసిన మూవీస్కి కొన్నిటికి ది బెస్ట్ మూవీస్ అయినప్పటికీ కూడా, బెస్ట్ పర్ఫార్మెన్స్ అయినప్పటికీ కూడా అవార్డ్స్ రానివి ఎన్నో ఉన్నవి. అవి ఏంటో, ఆ మూవీస్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను మాత్రం చాలా లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరందరూ నా వ్యూవర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.